రాంగ్ షూ. ఫాలో మీ. ఇవిగో తల్లి, ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి, అన్ని రంగుల షూస్ ఉన్నాయి. ఇప్పుడు గోకాటింగ్ నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా. ఇవి నా కాళ్ళు, నా ఇష్టం. ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను, ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను. నీకు వేరే పనిపాఠం లేదా? అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు అంట పడ్డావు? కమిన్. ఓకే సార్, కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అదేంటి, టీవీ ఛానల్స్ లాగా నిన్నటి న్యూస్ ఇవాళ చెప్తారా? అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పనా? రేపు నా బర్త్డే. ఓ, పార్టీ ఎక్కడా? మీరు పెద్ద ఆఫీసర్ కదా, మా ఇల్లు కనుక్కుని ఇంటికి వస్తే పార్టీ ఇస్తా. ఏంటి ఇది ఏసీపీ గారి వెహికల్లా ఉంది? అవునే, పార్టీ ఇవ్వడం తప్పేయట్లేదు. సర్లే చూద్దాం పదండి. ఏంటి ఇల్లు కనుక్కోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నీ బర్త్డే కదా, నీకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజే. మర్యాదగా వెళ్ళిపో. ఇన్నాళ్ళు ఈ సీన్ నువ్వు నేను చూసాం. నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది. Idiot! Get out of here! Get out! How dare you do this? You filthy! ఏమైంది? నేను బెడ్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటి ముందుకు వస్తున్నావు? ఏంటి మధ్యలో ఏంటి? పెద్ద మగాడు అనుకుంటా, నా గురించి తెలియదు. ఏంటి ఏంటో చూపు, కొడతావా? సెల్లుతో మేలు చేసుకోవచ్చురా, బ్లాక్ మెయిల్ కాదు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించామంటే ఎన్కౌంటర్ చేసేస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ. సార్, అసలు వాడి బాధ తప్పించుకోవడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్, గో కార్డింగ్, స్క్వాష్ ఏమే అంటే ఇక మనం కలవా? కలుస్తాం, ఇలా ఎవడైనా నా వెంట పడినప్పుడు. ఇంకా మీ వెంట ఎవరు పడరు. ఏ? నేనే పడతాను కనుక. బావా! ఏంటి బావా, నువ్వు ఈ టిఫిన్ సెంటర్ కంటే బట్టల షాప్ పెట్టుంటే బాగుండేది. ఏ బట్టల షాప్ అయితే రోజుకో చీర కట్టుకుందామనా? ఇదిగో, ఏ పని చేయకపోతే తప్పు గాని ఏదో పని చేయడం గొప్పేనే. సొత్తా ఉండు, త్వరలో తిని 5 నక్షత్రాల హోటల్ చేస్తాను. బావా, నీ ఫస్ట్ టైం రిబ్బన్ కొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కావాలంటే ఈ రిబ్బన్ లో ముక్క కోసుకుని నీ జడలో పెట్టుకోగాని హోటల్ ఓపెనింగ్ చేసేది మాత్రం నువ్వు కాదు. రంజితాన్ని వచ్చేసాడు. స్వాతి, ఎవరి మెరుపు తీగ? ఆ రోజు అన్నయ్య మెడలో మెడలు వేసిన అమ్మాయి ఈ తీగే. రానయ్య. ఏం శుభ్రు, బాగున్నావా? ఇది స్వాతి. హాయ్. కత్తిలా ఉంది నీ నవ్వా. టైం అవుతుంది, ముందు రిబ్బన్ కట్టింగ్. పద. ఏంట్రా ఇది? నీ పేరు మీద బిజినెస్ చేసి బాగుపడమని అమ్మ చెప్పింది. అమ్మ ఎక్కడా? రాలేదు. రాలేదా? ఏ నాన్న రాలేదుగా? భర్త మాట జవదాటే నిల్లాలి కదా. అయినా అమ్మ అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉంటుంది. గుడ్, సింప్లీ సూపర్. అల్లుడు అల్లుడు అల్లుడు, నీ చేతుల మీదుగా ఈ క్యాంటీన్ ఓపెన్ చేసావు, ఇక తిరుగులేదనుకో. మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు. సుబ్బులు, రాత్రి నుంచి మా పేటల వాళ్ళని ఎవరిని నిద్రపోనివ్వలేదనుకో. అదేంటి మామ, సుబ్బులు రాత్రంతా నా పక్కనే ఉందిగా. అంటే పెద్ద బావ పేరుతో క్యాంటీన్ పెడతామని ఉండుంటుందిలే.
ఆ? రా బాబు మన ఇంటికి వెళ్దాం. సుబ్బులు నీకోసం స్వయంగా మైసూర్ పాక్ చేసి అట్టు పెట్టింది. మైసూర్ పాకులు నాకంటే తమ్ముడు ఇష్టంగా తింటాడు మామయ్య. భలేవాడివయ్యా. ఆ? ఎవరు కస్టమరా? అన్నయ్యకి లైఫ్ లో లెఫ్ట్, ఇక దీన్ని నాకు వదిలేయడం రైట్. ఇదిగో అమ్మాయి టైం బాగాలేదు, మనం వెళ్ళిపోదాం పద. ఇక్కడ నాకు చాలా పనుంది, నువ్వు వెళ్ళు. ఏంటా పని? నీళ్లు తోడాలా, దోశ వేయాలా, బోని చేయాలా, ఇంకా ఇంకా రాత్రి నుంచి పని చేసి పెట్టినందుకు ఈ రాత్రికి బాబు నాకు మంచి బహుమతి ఇస్తానన్నాడు. ఏంటది?